హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్ని. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక విలేజ్ లాంటిది, అది మెట్ట మీద అయితే చూడండి, వెనకాల ఉంది కదా విలేజ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీద్దాం. అది ఎందుకంటే వీడియో తీయడానికి కూడా ఒక కారణం ఉంది. ఇది మనకి రోడ్డు పక్కనే ఉందండి విలేజ్ అయితే. ఆ గిరిజనులతో వెళ్ళి మాట్లాడదాం సరదాగా. ఆ పైన కూడా మొత్తం మెట్టిల్లే చూసారు కదండి, వెనకాలంతా కూడా కొండ దగ్గరికి వెళ్ళి కట్టుకున్నారు. ఈ రోడ్డు పక్కన బోల్డ్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో కట్టుకోవచ్చు కదా. మనమైతే ఇప్పుడు ఈ మెట్ట ఎక్కాలండి. ఇదంతా కూడా కొండ పైకి ఎక్కాలి. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే దారి అయితే చూడండి ఎలా ఉందో, చిన్న బాట. ఈ బాట గుండా మనం వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీధిలోకి అయితే వచ్చేసాం. చూడండి శివరి దాకా మొత్తం మట్టి ఇల్లులే. ఆ శివరి దాకా వెళ్ళేసి వచ్చేద్దాం రండి. ఏంటి తమ్ముడు, ఎవరు లేరా? ఎవరు కూడా లేరంటండి, అందరూ కొండ పనులకి అయితే వెళ్ళిపోయారు. శివరిదాకా అయితే వెళ్ళేసి చూద్దాం ఎలాగున్నాయో ఇల్లులు. ఇటుపక్క చూడండి ఎలాగుందో, తలుపులు మొత్తం చెక్క అయితే తలుపులు వేసుకున్నారు. ఇల్లులు కూడా మట్టి ఇల్లు, బాగా చిన్న చిన్న ఇల్లు అయితే కట్టుకుంటారండి ఇక్కడ. ఇంక ఇదైతే రేకులు, ఇంక శివరి దాకా ఉంది. శబాస్. ఇక్కడ దాకా అంతేనండి ఇంకా విలేజ్. ఇది ఇంకా ఒకటే వీధి, ఇంకా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడమే. ఓకే, వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాదు బాబాయ్, ఎన్ని ఇల్లు ఉంటాయి మనకి ఈ వీధికి? 5 ఇల్లు. మరి ఇంతకు ముందు ఇక్కడ కట్టముందు ఎక్కడ ఉండేవాళ్ళు? జోహార్లు అక్కడ ఉంది కదా, జోహార్. మరి ఇది మీదేనా జాగాల్లో? కొనుక్కున్నారా? మీకు పిలిచిరా? మేము ఇక్కడ ఉన్నాం కదా అని ఒక 2 ఇళ్ళ ఒకసారి ఉన్నారు, ఒక 3 ఇళ్ళ ఇక్కడ ఉన్నాము. పనులప్పుడు వస్తా అంటారులే, పనులప్పుడు వెళ్తా అంతా వస్తా అంటారు. వాళ్ళు ఇక్కడ ఉండడానికైనా కట్టుకున్నారు, లేకపోతే జోహర్లో ఉంటారు? అలా ఇక్కడ ఉండిపోతారు, అలా ఉండిపోతారు. దాని కొడుకుకి పెళ్లి అవుతున్నారు కదా, అందుకని వెళ్ళిపోయారా? నిలబడిన ఇల్లువే పెళ్లి. ఎవరు లేరు ఇది కదా. ఇంకో ఇది ఒక గది, ఇటుపక్క ఒక గది, 2 గదులు కట్టుకున్నారు మన వాళ్ళు పెద్దలు. ఇంట్లో అప్పుడే కూడా వంట గది ఉంది, ఇది ఒక గది. ఇంకెళ్ళారా చెప్పు. ఇంకో ఇది కూడా చూసారు కదా, ఇంట్లో అప్పుడే వంట గది ఉంది. ఇంకో ఇది ఒక గది, ఇది ఒక గది, 2 గదులు. మీ ఇంట్లోనే ఇద్దరేనా? నలుగురా? మా బాబు, నేను, మా పాప. మా పాప పనికి వెళ్ళిపోయింది, ముగ్గురు ఉంటున్నాం. చూసారు కదండి, చిన్న చిన్న ఇల్లు లాగా మొత్తం మట్టి గోడలు ఉంటాయి ఇక్కడ మన ఏజెన్సీలో ఎక్కువ శాతం. ఇల్లులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇందులో కూడా చాలా చల్లగా ఉంటుంది, ఎండాకాలం అయినా సరే. మట్టి గోడలు అయినా సరే చాలా నీట్గా ఉంటుంది ఇల్లులు కూడా. దీనికి ఒక రకమైన పెయింటింగ్లు వేస్తారు, అది స్వచ్ఛంగా తయారు చేసుకుంటారు మన వాళ్ళు. కాకపోతే ఇప్పుడు దీనికి పెయింటింగ్ కట్టేయలేదు. ఈ కింద ఇది చూపించారు నాకు, ఈ కిందనే చూస్తారు కదా కలర్ వేస్తారు కదా, అది మన వాళ్ళు స్వచ్ఛంగా చేసుకున్న కలర్. అది ఎర్రమను. అది కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, బేగా పాడవదు. ఇంకా ఇంటి మొత్తానికి వేయాల్సిందే కానీ మన వాళ్ళు ఇంకా వేయలేదు. వేస్తే చాలా నీట్గా ఉంటుంది. వేద్దామంటే మా బాబు సరిగా అలకలేదు కదా అమ్మా, ఉందని మళ్ళీ వచ్చే సంవత్సరం కలికిద్దామన్నా అలాగేసాను, లేకపోతే చేద్దాము. సరే చూసారు కదా ఫ్రెండ్స్, మన వాళ్ళు ఇల్లు కట్ట ఎక్కువ మంది లేరు, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారంట. లేకపోతే వాళ్ళతో కూడా మాట్లాడదాం సరదాగా. ఓకే, ఇల్లు అయితే చూసారు కదా, పెద్ద మాల ఇల్లు. ఆ పైన చూడండి సోలార్ ప్లేటు. ఇంటికైతే కరెంట్ అయితే లేదు, ఇది మెట్ట మీద కదా, ఇంకా కొన్ని రోజుల్లో రావచ్చు కరెంట్ కూడా. ఇంటి ముందు చూసాం కదా, ఇంటి వెనకాల కూడా చూద్దాం ఎలా ఉంటుంది రండి ఒక టిప్పు. మొత్తం అంతా కూడా అడవే, వెనకాలంతా కూడా కొండ ప్రాంతం. కొండ కిందనైతే కట్టుకున్నారు మన వాళ్ళు.
ఇదైతే చూసారు కదండి నిచ్చిన. ఇది మన గిరిజనులు అయితే ఈ విధంగా అయితే కట్టుకుంటారు. ఇది ఇంట్లో అప్పుడు ఎక్కడానికి, లేదంటే ఇలా రేకులు గట్ట ఎక్కడానికి అయితే పనిచేస్తుంది ఇది. కానీ వెనకాలంతా కూడా మొత్తం అడవి ప్రాంతమే, కాకపోతే ఊరికి దూరంగా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏ గొడవ పేసి లేకుండా. ఎండాకాలం అయితే దంచేత్తలేదండి ఎండలో ఎంత దంచినా సరే ఇంట్లో అప్పుడైతే చాలా చల్లగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విలేజ్ రోడ్డు మీదకి చాలా అంటే చాలా దగ్గరగానే ఉంది. ఇలా రోడ్డు మీద కట్టుకోకుండా ఇలాగా కొండ దగ్గరికి వచ్చి కట్టుకున్నారు విలేజ్ అయితే. అదేంటంటే ఇది జాగా అయితే వేరే వాళ్ళు కొనుక్కున్నారంటండి. కొనుక్కున్న దాని మీద ఇక్కడ కట్టుకున్నారు. రోడ్డు పక్కన అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల కోసం అని చెప్పి ఈ మెట్ట మీద కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది అని చెప్పి కొనుక్కున్నారు. సరే, ఈ వీడియో చూసినంత వరకు చేసాం కాబట్టి ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మంచి వీడియోలు అయితే తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.